అరే బాబోయ్! ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఏ టాపిక్ ఓపెన్ చేసినా ఒకే పేరు వినిపిస్తుంది. శివాజీ శివాజీ శివాజీ. సినిమా రిలీజ్ కంటే కామెంట్లు ఎక్కువ వైరల్ అయిపోయినాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్ మీద, ఒక స్టేజ్ మీద మాట్లాడిన మంటలు ఇప్పుడు నేరుగా మహిళా కమిషన్ దాకా పోయినాయి. అసలు ఏమైంది? ఎందుకు ఇంత గోల? ఇప్పుడు శివాజీ గారికి ఏమవుతుంది? పూర్తిగా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. అసలు రచ్చ ఎక్కడ మొదలైంది? ఈ మొత్తం కథ స్టార్ట్ అయిందంటే దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర. మైక్ పట్టుకున్న శివాజీ ఫుల్ ఫ్లోలో మాట్లాడుతా హీరోయిన్ల వస్త్రధరణ మీద కొన్ని మాటలు జారేసిండ్రు. అక్కడితో ఆగాల్సింది, కానీ ఎవడో వీడియో తీసిండు, ఇంకోడెవడో కట్ చేసిండు, సోషల్ మీడియాలో వదిలేసిండు. అంతే. అప్పటి నుంచి శివాజీ ఏమన్నారా అని అందరూ రిప్లై కొట్టడం స్టార్ట్. సోషల్ మీడియాలో ఇక మంటలు స్టార్ట్. ఓహో, సోషల్ మీడియా అంటే సరదా కాదు కదా. ఒక వర్గం అంటది ఇది మహిళల మీద అవమానం రా బాబు అని, ఇంకో వర్గం అంటది అరే అభిప్రాయం చెప్పడంలో తప్పేముంది అని, మరికొందరు ఉద్దేశం మంచిదే మాటలు తేడా అంతే అంటారు. అంటే ఒకే మాటకి 100 అర్థాలు, 1000 కామెంట్లు. మరి ఈ విషయంలోకి సెలబ్రిటీల ఎంట్రీ. ఇక్కడితో ఆగితే బాగుండేది, కానీ సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగిండ్రు. అనసూయ అంటది డ్రెస్సింగ్ అనేది వ్యక్తిగత హక్కు అని, చిన్మయ్ అంటది ఇలాంటి మాటలు సమాజానికి మంచిది కాదు అని. అప్పుడు మళ్ళీ ఫ్యాన్స్, ట్రోల్స్, కౌంటర్ పోస్టులు. అయ్యో రామా, ఈ రచ్చకి ఏం లేదబ్బా. మహిళా కమిషన్ వచ్చిందంటే గేమ్ మారిపోయింది. ఇంత జరుగుతుంటే తెలంగాణ రాష్ట్ర కమిషన్ సైలెంట్గా కూర్చుంటుందా? లేదు కదా. ఇది సీరియస్ మ్యాటర్ అనేసి సుమాటోగా కేసు తీసుకుంది, శివాజీకి నోటీసులు పంపింది. అంతే. ఈ ఇష్యూ సినిమా స్టేజ్ నుంచి సీదా గవర్నమెంట్ ఆఫీస్కి పోయింది. నేరెళ్ల శారద గట్టి వార్నింగ్. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు చాలా క్లియర్గా చెప్పేసిండ్రు, మహిళల మీద అసభ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదు, చర్యలు తప్పే. ఆ సెలబ్రిటీలైనా సాధారణ మనిషైనా అస్సలు డిస్కషనే లేదు, చట్టం ముందు అందరం ఒక్కటే. శివాజీ క్షమాపణల వీడియో. ఇదంతా చూసి శివాజీ కూడా రియలైజ్ అయ్యిండ్రు. ఒక వీడియో రిలీజ్ చేసి నా ఉద్దేశం అది కాదు, కొన్ని పదాలు వాడడం నా తప్పు, ఎవరైనా బాధపడుంటే సారీ అన్నారు. ఇప్పుడు ఇదే వీడియో మళ్ళీ వైరల్. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, క్షమాపణ సరిపోతుందా లేక లీగల్ యాక్షన్ తప్పదా? సెలబ్రిటీలు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలా? ఈ ప్రశ్నలకు ఇంకా ఫుల్ స్టాప్ పర్లేదు. మొత్తానికి ఒక సినిమా ఈవెంట్లో మొదలైన మాటలు ఈరోజు మహిళా కమిషన్ దాకా పోయినాయి. ఇప్పుడు శివాజీ ఏం వివరణ ఇచ్చిండు, కమిషన్ మరి ఏం నిర్ణయం తీసుకుంటుంది, రాబోయే రోజుల్లో చూద్దాం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఫాలో అవుతూనే ఉండండి.